వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. డెలివరీకి వచ్చే ప్రతి మహిళకు డెలివరీ అయిన తర్వాత వైఎస్ఆర్ హెల్త్ కిట్ అని చెప్పి మన సొంత నిధులతోటి వాళ్లకు హెల్త్ కిట్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయ్యి మహబూబ్నగర్ నియోజకవర్గంలోని గ్రామాలలో లేదా మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న మహిళలు డెలివరీ తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆ కిట్లను వాళ్ళకి అందజేస్తాం. ఆ కిట్లో చిన్న పాపకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు ఆయిల్తో సహా బాతింగ్ సోపు, తర్వాత బెడ్డు, నెట్టు, మస్కిటో నెట్టు, ఇంకా తర్వాత వామ్ క్లోతింగు, శానిటరీ నాప్కిన్స్, ఏవైతే ఇమ్మీడియట్గా మనం పోయి మెడికల్ షాపులలో తీసుకోవాల్సిన వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా మేము ఇక్కడ వాళ్ళకి అరేంజ్ చేస్తూ ఉన్నాం. ఇది వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, పిల్లల తల్లులు కానీ వాళ్ళ అటెండర్స్ కానీ. ఈ కార్యక్రమం వల్ల వాళ్ళకు ఒక కార్డు కూడా ఇవ్వబోతూ ఉన్నాము. ఆ కార్డు ద్వారా పిల్లల సంరక్షణ ఎలా ఉండాలా, వాళ్ళకు టీకాలు ఎప్పుడెప్పుడు తీసుకోవాలా, ఇవన్నీ కూడా డీటెయిల్గా రాబోయే రోజుల్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంతేకాకుండా పట్టణంలోని 2-3 గైనకాలజిస్టులు, పీడియాట్రిషియన్స్ తోటి మాట్లాడి భవిష్యత్తులో ఆ పిల్లలకు ఏమైనా ఇబ్బంది అయితే చూపించుకోవాలనుకుంటే ఓపీ ఫీజు లేకుండా వాళ్ళందరికీ కూడా ఉచితంగా డాక్టర్లు ఆ పిల్లలను చూసే విధంగా కూడా మహబూబ్నగర్ పట్టణంలోని డాక్టర్లతోటి మాట్లాడినాం. ఐఎంఏతో మాట్లాడితే వాళ్ళు ఒప్పుకున్నారు. కొన్ని డిజిగ్నేటెడ్ నర్సింగ్ హోమ్స్లో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ అయిన పిల్లలు కార్డు కూడా ఇస్తాం వాళ్ళకి. ఆ కార్డు చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళకు ఉచితంగా డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు తీసుకోకుండా ఆ పిల్లలను చూస్తారు. ఇది నా ఉద్దేశంలో మనం చంటి పిల్లలను రక్షించుకోవాలి. వాళ్ళు ఫ్యూచర్ జనరేషన్, వాళ్ళకు ఎటువంటి రోగాలు రాకుండా మంచి పౌష్టికాహారము, బలమైన ఆహారం వాళ్ళకి ఇస్తే వాళ్ళు స్ట్రాంగ్గా తయారవుతారు. గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తే చాలామంది పిల్లల్లో మాల్న్యూట్రిషన్ ప్రాబ్లం ఉంది. పిల్లలకు సరైన గ్రోత్ లేక రావాల్సిన హైట్ రాకుండా స్టంటెడ్ గ్రోత్ తోటి ఉన్న కేసులు చాలా కనబడుతూ ఉన్నాయి. నేను స్కూళ్ళల్లో పోతూ ఉంటే 10వ తరగతి పిల్లలు కూడా చాలా తక్కువ హైట్ తోటి చాలా వీక్గా మనకు కనిపిస్తూ ఉన్నారు. మనం ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళ హెల్త్ గురించి మనము దృష్టి పెట్టలేం. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు పుట్టబోయే పిల్లలకు వాళ్ళ సంరక్షణ మనం మంచిగా చూస్తే వాళ్ళు ఆరోగ్యకరంగా రేపు భవిష్యత్తులో ఏ పనికైనా సిద్ధంగా వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఆలోచన శక్తి పెరుగుతుంది, వాళ్ళ మెదడు కూడా సక్రమంగా పనిచేస్తుంది. కాబట్టి పుట్టినప్పటి నుంచే వాళ్ళను మంచి జాగ్రత్తగా మంచి పద్ధతుల్లో మనం పెంచుకోవాలి. అందుకోసమే ఇది ఎంకరేజ్ చేయడానికే ఆ పిల్లల సంరక్షణ మీద తల్లిదండ్రుల ధ్యాస పెంచడానికి, ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి అర్థం కావడానికి ఈ వైఎస్ఆర్కి హెల్త్ కిట్ ప్రారంభం చేశాం. వైఎస్ఆర్ అంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి హెల్త్ కిట్. ఖచ్చితంగా కొన్ని వేల మందికి ఈ రాబోయే 2-3 సంవత్సరాల్లో ఆ హెల్త్ కిట్ ఇవ్వడానికి మేము ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. దీనికోసం మా స్వంత నిధులు, మా మిత్రులు, మా నాయకులు, పట్టణంలోని పెద్దవాళ్ళు, దాతృతో ఉన్నవాళ్ళు అందరూ కూడా కంట్రిబ్యూషన్ తీసుకొని మన భావి జాతి ఆరోగ్యకరంగా ఉండాలి. రాబోయే రోజుల్లో భావి పౌరులుగా వీళ్ళు మారుతారు. కాబట్టి వాళ్ళ ఆరోగ్యకరమైన వాతావరణంలో వాళ్ళు పెరగాలన్న ఒక ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. దీని ద్వారా నేను ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మొత్తం కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయ్యే ప్రతి పిల్లవాడికి కూడా హెల్త్ కిట్ ఇస్తే చాలా బాగుంటుంది అని చెప్పి ప్రభుత్వానికి కూడా నేను సూచన చేస్తా ఉన్నా. నా వరకు అది అవసరం పిల్లలకి. ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీకి వచ్చేవాళ్ళు ముఖ్యంగా వాళ్ళు బస్తీలలో ఉంటారు, గ్రామాలలో ఉంటారు, కొన్ని స్లమ్ ఏరియాస్లలో కూడా వాళ్ళు ఉంటారు. అక్కడ కొద్దిగా అన్హైజీనిక్ వాతావరణం ఉంటుంది, దోమలు ఉంటాయి, ఈగలు ఉంటాయి. వాటి నుంచి నవజాత శిశువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి కొంతమంది తల్లిదండ్రులకు అవగాహన కూడా ఉండకపోవచ్చు. ఇవన్నీ కూడా ప్రొటెక్షన్ కిట్లు మనం తెచ్చుకోవాలి అని కొంతమంది ఆర్థిక స్తోమత ఉండకపోవచ్చు. కాబట్టి ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళందరూ కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు. కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళకు సపోర్టుగా ఉండాలి. ఆ పిల్లల పెంపకం పట్ల కూడా వాళ్ళకు అవగాహన పెంపొందించాలన్న ఉద్దేశంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని మహబూబ్నగర్ హాస్పిటల్లో ఈరోజు శ్రీకారం చుట్టాం. సీసీ కెమెరాలు అవసరం ఉంటే ఖచ్చితంగా మాకు SDF మళ్ళీ వస్తూ ఉంది. దానికోసము పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు లేదా సెక్యూరిటీ సిస్టమ్ను కూడా మార్చడమా ఒకసారి ఎస్పీ గారితో కూడా నేను మాట్లాడతా. రాబోయే రోజుల్లో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ మీద ప్రత్యేకమైన దృష్టి మేము పెడతాము.
ఈ 2 సంవత్సరాలు ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టినాం. ఎడ్యుకేషన్ హబ్గా మహబూబ్ నగర్ను సక్సెస్ఫుల్గా చేసుకున్నాం. అన్ని ప్రోగ్రాంలు కూడా కరెక్ట్గా గ్రౌండ్ అయినాయి. ఇప్పుడు ఆరోగ్యం మీద దృష్టి కేటాయిస్తాం. రాబోయే 2-3 సంవత్సరాల్లో ప్రత్యేకమైన దృష్టి ఆరోగ్యం మీద పెట్టి మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండేటట్టుగా, వాళ్ళు ఆరోగ్యవంతంగా పెరిగేటట్టుగా మాకు చేతనైనంత వరకు మేము కార్యక్రమాలు చేయదలుచుకున్నాం. ఎంఆర్ఐ మనకు శాంక్షన్ చేయించుకున్నాం. 5 crores శాంక్షన్ అయింది. టెండర్ కూడా అయిపోయింది. ఎలక్షన్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ సివిల్ వర్క్ కొద్దిగా జరగాలి, అది కూడా జరుగుతూ ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో ఎంఆర్ఐ కూడా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు అందుబాటులోకి వస్తుంది. మేమే గెలుస్తాం, దాంట్లో అనుమానమే ఉంది. సోషల్ మీడియా తోటి యూట్యూబ్లలో ఎలక్షన్లు గెలవరు. మనం చేసే కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కార్యకర్తలు మనసుతో పెట్టి పనిచేస్తే ఎలక్షన్ గెలుస్తాం. మేము టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో బై ఎలక్షన్లో నేను ప్రత్యక్షంగా ఇన్ఛార్జ్గా ఉండి పనిచేసిన. ఆ రోజు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఎలక్షన్ చేసినామో మాకు తెలుసు. ముఖ్యంగా దుబ్బాక, హుజురాబాదు, మునుగోడు ఎలక్షన్లో నేను ఇన్ఛార్జ్గా ఉన్న ప్రతి దాంట్లో ఎంత ఘోరంగా వాళ్ళు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసిర్రో మాకు తెలుసు. వాళ్ళు ఏవైతే చేసినరో అటువంటివి ఏవి మేము చేయకుండా కేవలం ప్రజల దగ్గరికి పోయినాం. మా సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడినాం. ప్రజలు ఇంకా 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది, ఈ ప్రభుత్వంతో మనం ఇంకా అనేక కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు అన్న ఒక నమ్మకంతో మాకు ఓట్లేస్తున్నారు. ఇది మాకు డే 1 నుంచి మాకు తెలుసు. కానీ కొన్ని మీడియా సంస్థలు గందరగోళంలో పడ్డాయి. ఆయన చేసే కేటీఆర్ గారు చేసే కామెంట్లకు ఏమో అయిపోతుంది అని భ్రమలో పడ్డారు. నేను ఒక్క మాట చెప్తా ఉన్నా ఈ వేదిక మీద, బీఆర్ఎస్ పార్టీ అంటేనే కేసీఆర్ బయటికి వచ్చి ఓటు అడగకపోతే ఎవ్వరు కూడా ఓటేసే పరిస్థితి లేదు. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ పెట్టింది, పోషించింది, అది నడిచేది కేవలం కేసీఆర్ తోటే. కేసీఆర్ లోపటింట్లో పెట్టి మేము ఏదో పని చేస్తామంటే తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడున్న బీఆర్ఎస్ నాయకులను. ఇది వాళ్ళకు కూడా తెలుసు. అయినా మభ్యపట్టే ప్రయత్నం చేశారు. మరి ఎందుకు కేసీఆర్ గారు ఎలక్షన్ ప్రచారంలో రాలేదు? ఎందుకు ఈ 2 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఎక్కడ కూడా ప్రజల పక్షాన నోరు విప్పలేదు? ఇది ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం బీఆర్ఎస్కి. ఎందుకంటే మా నాయకుడు అంటారు, ఆయన బయటికి వస్తే మొత్తం తారుమారైతుంది అంటారు. మేము పిల్లలమే, పులి బయటికి వస్తుంది అంటారు. మరి ఎందుకు పులి బయటికి రాలేదు? పార్టీకి అవసరమున్న సమయంలో కూడా పులి బయటికి రాలేదంటే మరి ఆ పులి బయటికి వస్తుందా రాదా? లేదా ఆ పులిని లోపలనే కమ్మేసి మీరేమైనా అధికారం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఇవన్నిటికీ కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఇప్పుడు బీఆర్ఎస్ నాయకత్వం మీద ఉంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.